జై భీమ్ జంజీ ఇదేంది కొత్త పదం అనుకుంటున్నారా? మన జడా శ్రవణ్ గారి పదం ఇది. ఇప్పుడు ఈ పేరుతో జనంలోకి వెళ్తారట జడా శ్రవణ్ గారు. నిన్నటిదాకేమో దళిత క్రిస్టియన్ అనే పదంతో వెళ్ళారు. ఆ పదం ప్రసన్నారావుని అరెస్ట్ అయిన తర్వాత వివాదంలో ఉంది కదా. మరి కొన్నాళ్ళ పాటు ఆ పదాన్ని పక్కన పెట్టి జై భీమ్ జంజీ పేరుతో పోతారట. ఇప్పుడు జంజీ అంటే నేటి యువతరం కదా. మరి ఈ జై భీమ్ జంజీ అంటే ఏంది అంటే ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు, మైనార్టీలు ఏకం కావాలట. ఎవరి మీద ఏకం కావాలి? వీళ్ళ వరకు ఏకం కావటం ఏంటి? ఇప్పుడు సహజంగా నాయకులు అనేవాళ్ళు ఎలా ఉండాలి? రైతులారా ఏకం కాండి, వ్యవసాయ కార్మికురాలా ఏకం కండి, మీ సమస్య మీద పోరాటం చేయండి. లేదు కార్మికురాలా ఏకం కండి, విద్యార్థులారా ఏకం కండి, యువత ఏకం కావాలి, ఇలా మహిళలు ఏకం కావాలి, మహిళా సమస్యల మీద మాట్లాడాలి, పోరాటం చేయాలి. ఇలా అంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరిని ఏకం చేసినట్టు అవుద్ది. కానీ కొన్ని కులాలు ఏకం కావాలి, లేదా కొన్ని మతాలు ఏకం కావాలంటే ఏంటి అర్థం ఏంటి ఇక్కడ? ఇప్పుడు మైనార్టీలు ఏకం కావాలంటున్నాడు, ఏకమై మిగతా మతం మీద పోరాటం చేయాలా? ఇప్పుడు మైనార్టీలు ఏకమై పోరాటం చేయాలంటే ఎవరి మీద పోరాటం చేయాలి? అంటే ముస్లింలు హిందువుల మీద పోరాటం చేయాలా? క్రిస్టియన్స్ హిందువుల మీద పోరాటం చేయాలా? ఈ మతాల పోరాటం ఏంది? కులాల పోరాటం ఏంది? ప్రజా పోరాటాలు అంటే ఓకే, విద్యార్థి సమస్యల మీద విద్యార్థులంతా ఏకం కావాలి, కార్మికుల సమస్యల మీద కార్మికులంతా ఏకం కావాలి, రైతుల సమస్యల మీద రైతులంతా ఏకం కావాలి, వ్యవసాయ కార్మికుల సమస్యల మీద వ్యవసాయ కార్మికులంతా ఏకం కావాలి, ఇంకా శ్రమజీవుల కష్టం మీద శ్రమజీవులంతా ఏకం కావాలి. ఈ నినాదాలు బాగుంటాయి. కానీ ఈ ఫలానా కులం ఏకమై ఇంకో కులం మీద పోరాటం చేయాలంటే ఏంటి అర్థం? అంటే ఎస్టీలు కొట్టుకోవాలి, లేదు బీసీలు ఎస్సీలు కొట్టుకోవాలి, లేదు బీసీలు ఓసీలు కొట్టుకోవాలి, లేదు కమ్మ కాపు కొట్టుకోవాలి. ఏంటిది? లేదంటే క్రిస్టియను హిందూ కొట్టుకోవాలి, లేదా ముస్లిము క్రిస్టియను కొట్టుకోవాలి, లేదా ముస్లిము హిందువు కొట్టుకోవాలి. ఈ ఆలోచన ఏంది అసలు? కులాల వారీగా మతాల వారీగా ప్రజల్ని చీల్చే ఈ పద్ధతులు ఏంటి అసలు? మామూలుగా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎట్లా ఉండాలంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మీరు ఏకం కండి అని చెప్పేటట్టు ఉండాలి. కానీ కొన్ని కులాల మీద రెచ్చగొట్టడం కోసం, అంటే ఇదంతా దేనికోసం? వాళ్ళు రాజకీయ నిరుద్యోగాన్ని, అంటే వాళ్ళు రాజకీయంగా ఉపాధి పొందడం కోసం, వాళ్ళు రాజకీయ నిరుద్యోగాన్ని పోగొట్టుకొని రాజకీయంగా ఉపాధి పొందడం కోసం, ఇదంతా వాళ్ళ రాజకీయ ఉపాధి కోసం ప్రజల్ని రెచ్చగొట్టడం తప్పు కదా. ఇప్పుడు మన జంజీ కదిలారండి దేశవ్యాప్తంగా. ఏది నీట్ పేపర్ లీకేజ్ అంశం మీద పెద్ద ఎత్తున కదిలారు. అక్కడ ఏమైనా కులం ఉందా? అక్కడ ఏమైనా మతం ఉందా? మామూలుగా బీజేపీ అంటే హిందుత్వం అంటారు, కానీ హిందువులు కూడా జై శ్రీరామ్ అంటూ కదిలారు కదా, భారత మాతకి జై అంటూ కదిలారు కదా. బీజేపీ అక్కడ గ్యాదర్ అయ్యే వాళ్ళందరినీ మతముద్ర వేసిద్ది అనే కారణంతో అక్కడికి వచ్చిన ముస్లిమ్స్ కూడా జై శ్రీరామ్ అంటూనే, జై భారత మాతకి జై అంటూనే ఉద్యమాన్ని కొనసాగించారు కదా. ఇవాళ జంజీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఆలోచిస్తుంది, కొంత మెచ్యూర్డ్గా వ్యవహరిస్తుంది. మళ్ళా ఈ ఏకమవుతున్న జంజీని మళ్ళీ కులాల పేరుతో విడదీయటం, మళ్ళీ మతాల పేరుతో విడదీయటం, మళ్ళీ ఒక్కళ్ళ మీద ఇంకొకళ్ళ మీదకి రెచ్చగొట్టేటట్టు కులాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేయటం, ఇది కరెక్ట్ కాదు. ఇదంతా దేనికోసం అంటే అండి, అని నిన్నదాకా చేసిన ప్రయత్నం ఏమో దళిత క్రిస్టియన్ అనే పదంతో హిందూ మతంలో ఉన్న దళితుని క్రిస్టియానిటీలో చేర్చాలనే ప్రయత్నంతో జరిగింది. ఇప్పుడు కూడా హెడెన్ ఎజెండా అదే ఉంటుంది, మళ్ళా కనపడిన ఎజెండా అదే ఉంటుంది, మళ్ళా ఆ ప్రయత్నమే ఉంటుంది. అంతిమంగా వీళ్ళకి ఏ కులం మీద ఏ మతం మీద ప్రేమ ఉండదండి, వీళ్ళ రాజకీయ ఉపాధి మీద మాత్రం ప్రేమ ఉంటుంది. వీళ్ళు బతకాలంటే ఏదో ఒక ఇలాంటి నినాదాలతో బతకాలి, అంతే. జనాన్ని గ్యాదర్ చేయాలి, జనాన్ని గ్యాదర్ చేయడం కోసం కులాల ఫీలింగ్ను వాడుకోవాలి. ఎవరి కులం మీద వాడికి ప్రేమ ఉంటుంది కదా, ఆ కులాల ఫీలింగ్ను వాడుకోవాలి, మతాల ఫీలింగ్ను వాడుకోవాలి, బతకాలి, అంతే. ఆ బతకడం కోసం ఈ ప్రయత్నం ఇది. కానీ జనాలు మోసపోకండి, మోసపోరు, నాకు అంచనా ఉంది. ఇవాళ జంజీ చాలా గొప్పగా ఉన్నారు, చాలా గొప్ప ఆలోచనతో ఉన్నారు, కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది. థ్యాంక్ యూ.